ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచానికి మెలకువ నేర్పించి ది బెటర్ సొసైటీకి సంబంధించిన సమాజాన్ని బాగు చేయాలంటే ఏం చేయాలి, ఎక్కడ పొరపాటు జరుగుతుంది, అసలు మార్పు అనేది ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి అంటున్నానే అంటే అదే కదండి నేను చెప్పేది. ఇప్పుడు బెటర్ సొసైటీ ముసుగులో ఈ టీవీ ఛానల్స్ అన్నీ ఏం చేస్తున్నాయండి? మిడ్ నైట్ మసాలా, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, ఏమండి ఆట కావాలా పాట కావాలా, పట్టుకుంటే పట్టు చీర, ఏమండి ఇక ఈ న్యూస్ మీడియా వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి? కెమెరాలు పట్టుకొని ఆ సినిమా యాక్టర్ల చుట్టూ తిరుగుతారు. ఏమండి అవునా కదా చెప్పండి? ఒక సినిమా వేయాలంటే ఒక్కొక్కడికి 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు ఇవ్వాలటండి. నేను విని ఆశ్చర్యపోయాను. ఇంతకీ 2 అవర్స్ ఈ సినిమాలో నిజంగా హీరో నటన ఒక అర్ధగంట కంటే ఎక్కువ ఉండదు, లేదా 30 గంట, అంతే కదండి. మన కళామ తల్లికి సేవ చేస్తున్నాం. ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకప్పుడు నాటకాలు పెద్దాపురంలో వేసేవారు, అప్పుడు వీధి నాటకాలు వేసుకునేవారు. వీళ్ళంతా నాటకాల బృందం, అంతే కదండి. వీళ్ళని ఏమనేవారు? డ్రామా డ్రెస్ ట్రూపు. ఇప్పుడు ఇది ఏమైపోయిందండి? ఫిల్మ్ ఇండస్ట్రీయా, కర్మాగారమా, పరిశ్రమ. ఆ మధ్య ఒకడు నార్త్ ఇండియన్ మినిస్టర్ ఒకడు మాట అన్నాడులేండి, చెప్పమంటారా? షోలే సినిమానట పాఠ్యపుస్తకాల్లో పాఠంగా పెట్టేయాలట. ఏ సినిమాని? షోలే. ఒక మ్యూజిక్ డైరెక్టర్ వాడు పాఠాల్లో పెట్టాలంటాడు. ఒక రచయిత వాడి కథను పాఠాల్లో పెట్టాలంటాడు. ఒక ప్రొడ్యూసరు వాడు సినిమాని పాఠాల్లో పెట్టాలంటాడు. ఇదంతా ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ. అబ్బో, చాలా పెద్ద 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 పథకమే వేశారు వీళ్ళంతా. ఏమంటే ఒక్కొక్క యాక్టర్ దగ్గర ఎంత ఉందనుకుంటున్నారు మీరు? 100 కోట్లు 1000 కోట్లేనండి. సూపర్ స్టార్లు, మెగాస్టార్లు, ఈ స్టార్లు ఆ స్టార్లు అని పిలువబడతారు చూసారా? పీపుల్ స్టార్ అట, రెబల్ స్టార్ అట, మున్సిపాలిటీ స్టార్ అట, రకరకాల స్టార్లు ఉన్నారు వీళ్ళు. అండి వీళ్ళ దగ్గర 100,000 కోట్ల రూపాయలు ఉన్నాయండి వీళ్ళ దగ్గర. పాపం మన కర్నూలు వాసులకు విపత్తు సంభవించింది కదా, మీరంతా తెలుసు. వీళ్ళంతా స్టార్ నైట్ అనే ఒక ప్రోగ్రాం పెట్టారండి. ఈ ప్రోగ్రాన్ని నేను రిలీజ్ చేస్తానని టీవీ 9 వచ్చాడు, గెంతుకొని అక్కడికి. టీవీ 9 ప్రసారం చేశాడు. ఏమండి ఇంతకీ వీళ్ళు కలెక్ట్ చేసిన సొమ్ము ఎంతనైనా 5 కోట్లండి. వచ్చిన వాళ్ళు ఎవరు ప్రోగ్రాంకి? అంతా కోటీశ్వర్లు. ఏంటండి బాబు నేను ఇలా మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? సమాజానికి సత్యం చెప్పాలి. సమాజానికి ఏం చెప్పాలి? వాక్యం. సత్యం అంటే ఏమనుకున్నారు? వాక్యం. ఇంతకీ దండింది ఎంత? వచ్చిన వాళ్ళంతా లక్షాధికారులే టికెట్ కొనుక్కొని. దండిన సొమ్ము ఎంత? 5 కోట్లు. అక్కడ కనిపించిన వాళ్ళంతా సినిమా స్టార్స్. ఒక సినిమాకి 100 కోట్లు లేదా 50 కోట్లు 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసే ప్రొడ్యూసర్లు, అందులో నటించే యాక్టర్లు, పిల్ల యాక్టర్లు, పెద్ద యాక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, డ్యాన్స్ డైరెక్టర్లు అందరూ వచ్చారు. అందరూ వచ్చి మొత్తం ఇచ్చిందంతా ప్రజలకి, పాపం కర్నూలులో వరద బాధితులకి 5 కోట్ల 5 కోట్ల. దేవుని పిల్ల వీళ్ళ చుట్టూ మీడియా వాళ్ళు కెమెరా పట్టుకుని తిరుగుతారండి. సినిమా వార్తలు. ఇది అవసరమా అండి? అవసరమా? సినిమా వార్తల్లో ఎలాంటి సినిమాలు పతాక స్థాయికి వచ్చాయండి? ఒకటి చెప్పండి, ఇడియట్, మరొకటి పోకిరి, మరొకటి దేశానికే ముదురు, మరొకటి ఖతర్నాక్, మరొకటి పోరం బోకు, మరొకటి పోకిరి, మరొకటి కంత్రి, మరొకటి రాస్కెల్, మరొకటి ఏమండి? ఏమి నీతి పాఠాలండి బాబు.
ప్రతివాడి చేతిలో కత్తి, తుపాకీ, నరకటాలు, చంపేటాలు, వైలెన్స్. ఏమండి చూసారా, వీళ్ళ గురించి మీడియా వాళ్ళు ఏం చేస్తారండి? చెగా చూపించేస్తారండి వీళ్ళ గురించి. ఏమండి ప్రపంచ ప్రజలను భయాభ్రాంతులు చేసే ఆ హాలీవుడ్డు యుగాంతం అనే సినిమాకి పునాది వేశాడండి. అసలు హాలీవుడ్లో ప్రారంభమైందండి. ప్రపంచమంతా భయపడుతున్నట్లుగా ఏమీ కాదని, 2012లో ప్రళయం సంభవించదని నాసా శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. నకిలీ సైన్స్ వెబ్సైట్లతో పాటు ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకుందామనుకుంటున్న కొందరి స్వార్థపూరిత యోచనే ఈ కాస్మోఫోబియాకు కారణమని నాసా శాస్త్రవేత్త డేవిడ్ మోరిసన్ చెబుతున్నారు. ఈ నవంబర్లో విడుదల కానున్న హాలీవుడ్ సినిమా 2012 ప్రచారం కోసమే నకిలీ వెబ్సైట్ల ద్వారా ఈ కట్టుకథలు పుకార్లు సృష్టిస్తున్నారనే విషయం ఈ అధ్యయనంలో బయటపడటం విశేషం. వీడు చెప్పకముందు నాసావాడు ఎప్పుడు చెప్పాడండి? నాసావాడు ఈ నెలలోనే చెప్పాడండి, మొన్న నవంబర్లో చెప్పాడండి. నేను ఎప్పుడు చెప్పానండి? మార్చి ఏప్రిల్లో చెప్పానండి. దేవుని పిల్లారా, నేనెలా చెప్పాను? బైబిల్ బట్టే కదండి చెప్పాను. కానీ బైబిల్ గొప్పదని, బయటికి చెప్పవలసి ఉంటుందని పక్షపాతులైన వీళ్ళు చెప్పలేదండి, ప్రకటించలేదు. మన న్యూస్ ఇవ్వరండి వాళ్ళు, క్రిస్టియన్ న్యూస్ ఇవ్వరు వాళ్ళు. ఈ మహాసభ ఎంత జనం వచ్చారు కదండి, ఈ న్యూస్ ఇస్తారా? క్రైస్తవ్యం మీద కోపమా, బైబిల్ మీద ద్వేషమా? ఎవడో ఒక డర్టీ ఫెలో డావెన్సీ గాడు అండి, వాడు 15వ శతాబ్దంలో పుట్టాడండి. వాడు 1500 సంవత్సరంలో క్రీస్తు తర్వాత 1500 సంవత్సరాల తర్వాత పుట్టిన ఈ డర్టీ ఫెలో డావెన్సీ గాడు బొమ్మలు వేసుకునేవాడండి. ఆఫ్టర్ ఆల్ ఒక చిత్రకారుడు అండి వాడు. యేసు ప్రభు రొట్టె ద్రాక్షరసం తీసుకున్న దగ్గర ఒక ఫోటోలు ఇప్పటి వరకు మనకు అమ్ముతున్నారు. ఆ ఫోటోలో యేసు ప్రభువును రొమ్మును ఆనుకున్నట్టుగా ఒక ఆయన ఉంటాడండి. ఆ రోజు యోహాను గారు యేసు ప్రభు ప్రక్కన కూర్చున్న దాఖలాలు మనకున్నాయి. ఎందుకంటే ఆయన రొమ్మును ఆనుకున్నవాడు ఆయనే కనుక. ఆ ప్రభు ఆయన రక్తాన్ని, ఆయన మాంసానికి బదులుగా పస్కాను ఆచరించే సమయాన్న ఆయనది చేస్తున్న ప్రోగ్రామును ఫోటోలో వాడు ఆర్ట్ గీశాడు. ఆ ఆర్ట్లో ఈ యోహాను గారు జబదయి కుమారుల్లో ఒకడు, యాకోబు యోహాన్ అని అన్నదమ్ములు ఉన్నారు కదా, ఆ యోహాన్ గారు సువార్తను రాసిన వాడు ఆయనే, 3 పత్రికలు రాసిన ఆయనే, ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి ఆయన చేరబడితే వీడి కోడులో ఏం దొరికిందట? ఎప్పుడు ఆళ్ళున్నది 1వ శతాబ్దంలో, ఈడున్నది 1500 సంవత్సరాల తర్వాత ఈ శతాబ్దంలో. వీడేదో ఆ బొమ్మను చూసి కోడ్ రాసి, యేసు ప్రభువు పక్కన కూర్చున్నవాడు ఆడమనిషి, ఈయనకి ఆమెతో లైంగిక సంబంధం ఉంది, అదండి కోడ్, డావెన్సీ కోడ్. అది నిజమా అండి? వాడు నిజమా అండి? నేను టీవీ నైట్లో మీరు చూశారు కదా, వాడి గురించి చెప్పాను. ఈ డావెన్సీ అనేవాడు చర్చికి వెళ్ళేవాడు. అప్పుడు టీవీ నైన్లో మాట్లాడాను, ఆ సీడీలు కూడా మీకు అక్కడ ఉన్నాయి, కావలిస్తే కొనుక్కోండి. ఈ డావెన్సీ అనేవాడు ఒక మగ మోడలకు మరిగాడు, స్వలింగ సంపర్కం. అలా మరిగినందుకు ఆ సంఘంలో ఉన్న కాపరి వాడిని సంఘం నుంచి బహిష్కరించాడు. ఒక దరిద్రుడా, ఒక పెళ్లి చేసుకుంటే ఆడకొస్తుంది కదరా, నువ్వెదుగురా మగాడకు మరిగావని వాడిని డిబార్ చేశాడు చర్చి వెలివేసింది. అది కత్తిగట్టి యేసుక్రీస్తు మీద కక్షతో ఆనాడు సంఘాన్ని ఎదిరించలేని ఆ చేతగాని దద్దమ్మ, పిరికి పంద, వాడేదో పుస్తకం రాసేస్తే అది దొరికితే డాన్ బ్రౌన్, డామిట్ గడు వాడు, అమెరికన్ వాడు డాన్ బ్రౌన్, వాడు బ్రైన్ గ్రజర్ అనే నిర్మాత డావెన్సీ కోడ్ అని సినిమా తీస్తావా యేసుక్రీస్తుకు విరోధంగా? ఒరే,
సమకాలికుల్లో ఉన్నవాళ్లే మీలో ఎవరు మంచోళ్ళో చెడ్డోళ్ళు విశాఖపట్నంలో ఉన్నోడు నేను చెప్పగలనండి. ఒకే కాలంలో ఉన్న మనమే, ఒకే రాష్ట్రంలో ఉన్న మనమే, ఒకే భాష తెలిసిన మనమే. మీరేంటో నాకు తెలీదు, నా వ్యక్తిగతం ఏదో మీకు తెలీదు. ఎవడైనా మరి అవాకులు చవాకులు చెప్పుకోవాలి. దేవుని పిల్లలారా, ఒకే తరంలో ఒకే ఆంధ్రగా మనమంతా ఒకే రాష్ట్ర ప్రజలమై మరి ఉన్నప్పుడు ఒకే భాష కలిగిన మరి నా గురించి మీ గురించి తెలియని ఈ పరిస్థితుల్లో 1500 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు గురించి ఈ డర్టీ ఫీలోకి ఎలా తెలుసండి? ఈ డావిన్సీ గడికి నెట్లో డావిన్సీ గడి గురించి చూసేసరికి వాడు ఇదిగోండి ఒక మగ మోడల్లో మరిగిన దరిద్రుడు. ఆ రోజు సంఘం తీసుకునే నిర్ణయం అది. ఒక తప్పు చేసిన వాడు తప్పు చేయలేని వాడిని తప్పు పట్టటమా? అదండి నేను వేసాను డావిన్సీ కోడ్లో ఎన్కౌంటర్ వాడికి. దేవుని పిల్లలారా ఆలోచించండి. మరి మీడియా వాడికి ఏం కావాలి? డబ్బు కావాలా? అంటే యేసుప్రభువుని అవమానించాలి కదా. యేసుప్రభువుని అవమానించే సినిమా కదా ఇది. ఏమండి, నేను ఒక మాట అంటా, మీరు జాగ్రత్తగా వినండి. నేడున్న ఈ హైందవ దేశంలో హైందవ సోదరుల మధ్య మనం బ్రతుకుతున్నాం. ఎంతమంది న్యూస్ మీడియాలు పెట్టుకున్నారు, ఎంతమంది టెలివిజన్ మీడియాలు పెట్టుకున్నారు. వాళ్ళలో ఏ మీడియా వాడైనా రాముడి గురించి కానీ కృష్ణుడి గురించి కానీ తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకుంటారా చెప్పండి? హైందవ సోదరులు స్టూడియోని బద్దలగొట్టి మంటల్లో తగలబెడతారు. అవునా కాదో మీరు ఆలోచించి చెప్పండి న్యాయం. ఓకే, అలాగే అల్లాను కానీ ఖురాన్ను కానీ ప్రవక్త మహమ్మద్ను కానీ తప్పుగా మాట్లాడితే పేల్చేస్తారు ఆ స్టూడియోని. ఇంతకీ చవకగా దొరుకున్న వాళ్ళు ఎవరు? క్రైస్తవులు. మన బలహీనత తెలిసాడు వాళ్ళకి. మనం ఎలాంటి వాళ్ళవి? యెహోవా ఈరే, అంతా ప్రార్థన చేయవలెను, దేవుడు చూచుకొనును, మనము ప్రార్థించవలను బిడ్డ, ప్రార్థించవలను, సొమ్ము చేసుకొనవలను. వీడిల్లు ఎవడైనా తీసుకున్నాడు అనుకో, అంతా యెహోవా చూచుకొను. పట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళిపోతాడా? పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, లాయర్ని పట్టుకుంటాడు, సివిల్ కోర్టుకి వెళ్ళిపోతాడు. అబ్బో, వీళ్ళనేమనాలి చెప్పండి ఇప్పుడు మీరు? ఈవేళ చెప్తున్నాను, బైబిల్లో లేనిది ఎవడైనా చెబితే మట్టేయండి, పర్వాలేదు, అట్టేయండి. ఇలాంటోళ్ళేనండి వీళ్ళు. ఇలాంటోళ్ళు ఉండబట్టే క్రైస్తవ్యం ఈరోజు కుక్కల చింపని విస్తరగా మారిపోయింది. విదేశీ మతం అన్నాడు అందుకే దీన్ని, విదేశీ పుస్తకం అన్నారు అందుకే దీన్ని. మనలో చేవ ఎక్కడుందో చెప్పండి? పిడి సుందర్రావు 20వ శతాబ్దంలో పుట్టబట్టే అసలు బైబిల్ ఏంటో, బైబిల్ గొప్పతనం ఏంటో, అసలు యేసు మాటల్లో ఉన్న గొప్పతనం ఏంటో, బైబిల్ గురించి కానీ ప్రభువు గురించి కానీ ఎవడైనా యేసు జోలుకొస్తే పిడి సుందర్రావు సహించడు. ఎంత ధైర్యం మీకెక్కడి నుంచి వచ్చిందని మీరు అనుకుంటున్నారా? ఎంత ధైర్యం మీకెందుకు, మీకు ఎలాగొచ్చింది? అలా ఏలియాకి రాలేదా? ఆనాడు ఎలీషాకు రాలేదా? ఆ రాజు దావీదుకు రాలేదా? ఆ రాజు శాంసన్కు రాలేదా? మహాబల పరాక్రమవంతులుగా ప్రభుత్వాలు ఎదిరించి నిలబడిన మహావీరుల జాతకాలు మీ చేతిలో ఉన్న బైబిల్లో ఉన్నాయే. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయము 12. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయము 12వ వచనం. నరపుత్రుడా అంగలార్చు, కేకలు వేయి, అది నా ప్రజల మీదకి, ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్న ప్రధానులు అనుకున్న మీసాలు మెలేస్తున్న ప్రభుత్వం మీదకి వచ్చుచున్నది. ఖడ్గ భయము నా జనులకు తటస్థించింది కనుక నువ్వు తొడచరుచు అన్నాడు. చూడండి అక్కడ, నువ్వు తొడచరుచు, క్రైస్తవ వీరా తొడచరుచు అన్నాడు. ఈ తొడగొట్టమండం ఎక్కడుందో చూసారా? ఇప్పుడు
పిడి సుందర్రావు గారు ఏంటంటే బాబు అలా మాట్లాడుతూ, మరి ఎలా మాట్లాడమంట? యెహోవా ఈరి ప్రభువా, డావెన్సీ కూడా చిత్రం రాకుండా చూడు తండ్రి, నేను మాత్రం బయటికి వెళ్ళను ప్రభువా, నా ఒంటి మీద ఈగ వాలకూడదు. అదే కదండి, మనకు పిరికి మందు కదండి పోశారు. మన ముందున్నటువంటి క్రైస్తవ నాయకులు, పండితులు అనుకున్న వాళ్ళు పిరికి మందు పోశారండి మనకి, పిరికి మందు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 7-9 వచనాలు కలిపి ఉంటాయి చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 7-9 వచనాలు. ప్రభు సెలవైతే మీ యొద్ద కొంతకాలం ఉండాలనుకుంటున్నాను అంటున్నాడు పౌలు గారు. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించింది, మరియు ఎదురించిన వారు అనేకులు ఉన్నారు గనుక పెంతెకోస్తు పండుగ దినము వచ్చినంత వరకు ఆసియాలో నున్న ఎఫెసులో ఉంటాను. ఎదురించి వారు అనేకులు ఉన్నారు గనుక పెంతెకోస్తు పండుగ దినము వచ్చినంత వరకు ఎదురించి వారు అనేకులు ఎఫెసు పట్టణంలో ఉన్నారు గనుక ఎఫెసు పట్టణంలో ఉంటాను. కమాన్ అన్నాడు అందరు. నేను కమాన్. బైబిల్ అంటే ఏమనుకుంటున్నారండి? చాలా చాలా గొప్పదండి బైబిల్. అందుకే బైబిల్ ఒక మాట రాశారు చూడండి. మీరు బైబిల్ ఇప్పుడు చూడండి, బైబిల్ చూడండి. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 16వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 94వ అధ్యాయం 16వ వచనం. దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును? క్రైస్తవులలో 250 కోట్ల మంది క్రైస్తవులు ప్రపంచంలో ఉన్నారు. ప్రపంచ జనాభా 670 కోట్లు అనుకుంటే అందరికంటే ఎక్కువగా ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు 250 కోట్లు. 250 కోట్ల మంది క్రైస్తవులతో దేవుడు ఈరోజు ఈ రాత్రి దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును? లేవగలరా మీలో ఎవరైనా? మేము లేవం ప్రభువా, నువ్వే చూసుకో. మళ్ళీ ఏమని పడతారు తెలుసండి వీళ్ళు? ముసలైపోతారు, మొదలు తొండలు అయిపోతారు. గుడుల్లో వచ్చి కూర్చుంటారు, అందరికంటే ముందు కుర్చీల్లో కూర్చుంటారు. ఉద్యోగంలో రిటైర్ అయిపోతారు. వీళ్ళే పెద్దలు చర్చికి, తెలుసు కదా. అందులో బాగా పెద్ద ఆఫీసర్గా రిటైర్ అయితే ఇంకా పెద్ద పోస్ట్ చర్చిలోను. చివరిన కూర్చుంటారు. పాస్టర్ గారు పాట పాడమంటారు. అప్పుడు అందరూ లెగుస్తారు. ఏం పాడతారు తెలుసా? చిన్న గొర్రె పిల్లను యేసయ్యా, మెల్లగా నన్ను నడుపయ్యా. ఏడు ఇంకా చిన్న పిల్ల పడ్డలాగా ఉన్నావు, గొర్రుపోతువు నువ్వు, ముదార టెంకవు నువ్వు, చిన్న గొర్రె పిల్లవా, ఎవడరా నీకు నేర్పడి పాట? అది నువ్వు చిన్నప్పుడు సండే స్కూల్కి వచ్చినప్పుడు పాడాలి. చివరి బెంచీలో అప్పుడప్పుడు నిద్రపోతూ చిన్న గొర్రె పిల్లను యేసయ్యా, మెల్లగా నన్ను నడుపయ్యా సమాధికి అని పెట్టాలా? ఇలాంటి పాటలు పాడుకున్నోళ్ళు వీళ్ళేమి యుద్ధం చేస్తారండి? పారిపోతారు వదిలేసి, దేశం వదిలేసి. బలరావు సావర్కర్ పరిపాలించాడండి. బలవారు సావర్కర్ మరి ఆ రోజుల్లో ఉదయం దాసరి నారాయణరావు పేరు మీరు వినే ఉంటారు కదండి. ఉదయం పత్రిక నడిపేవాడు. ఈ దివాలు తీసి ఎత్తేసాడు, అది వదిలేయండి. ఈ దాసరి నారాయణరావు ఉదయం పత్రిక నడుపుతున్న కాలంలో బలరావు సావర్కర్ అనే ఆయన ఉన్నాడండి, క్రైస్తవ విరోధి ఉత్తర భారతదేశంలో. ఇతను ఏం చేశాడో తెలుసండి? సిరియన్ చర్చ్ అని ఉంది, అమెరికన్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని ఉంది, కెనేడియన్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని ఉంది, లండన్ మిషన్ చర్చ్ అని ఉంది. భారతదేశంలో ఉన్న మీరు, విదేశాలలో ఉన్న పేర్లు మీ గుడుల ముందు ఎందుకు తగిలించుకుంటున్నారు? భారత జాతి గౌరవాన్ని మీరు
దెబ్బతీస్తున్నారు కనుక మా దేశంలో ఉండే హక్కు మీకు లేదు, మీ దేశాలకు పొండి అన్నప్పుడు మరి పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టే యత్నం చేశారండి. ఇందిరాగాంధీ పరిపాలనా కాలం అది. ఓపీ త్యాగి ఈ ఇండియా దేశంలో ఉన్న క్రైస్తవులందరినీ తగిలేద్దాం, వాళ్ళు ఇతర దేశాల పేర్లు పెట్టుకుంటున్నారని. నేను ఏమైనా అన్నానో తెలుసండి, నోటీస్ పంపించాను. ఏమన్నా తెలుసా? మిస్టర్ బలరావ్ సావర్కర్, నీకు అసలు వరల్డ్ హిస్టరీ కానీ ఇండియన్ హిస్టరీ కానీ నీకు తెలుసా? ఈ భారతదేశానికి వచ్చిన వాళ్ళు ఖైబర్ బోలన కనుమల గుండా వచ్చారు. ఇండియన్ హిస్టరీలో వాళ్ళెవరు? మధ్య ఆసియా నుండి వచ్చారు. మధ్య ఆసియా నుండి ఖైబర్ బోలన ఈ కొండల లోయలలో నడుచుకొచ్చిన ఉత్తర భారతంలో సెటిల్ అయి తరువాత దక్షిణ భారతదేశానికి వచ్చి సెటిల్ అయ్యారు. ముందు వచ్చిన వారు ద్రావిడులు అంటున్నారు, తర్వాత వచ్చిన వారు ఆర్యులు అంటున్నారు. మరికొంతమంది ముందు వచ్చిన వారు ఆర్యులు అంటున్నారు, తర్వాత వచ్చిన వారు ద్రావిడులు అంటున్నారు. ఇది ఇండియన్ హిస్టరీ. అంటే భారతదేశానికి మధ్య ఆసియా నుండి వలస వచ్చిన వారిలో ద్రావిడులు ఉన్నారు, ఆర్యులు ఉన్నారు. అంటే నీ బాబు 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 అందులో ఉన్నాడు, నా బాబు 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 అందులో ఉన్నాడు. నువ్వు నేను ఆర్యులకు ద్రావిడులకు చెందిన వారమై మనం ఉండాలి. నన్ను పొమ్మడానికి నువ్వెవడో రా అన్నాను. మీకు అర్థం లేదా? నువ్వెవడో నన్ను పొమ్మడానికి? ఈ గడ్డ నాది. క్రైస్తవుడు అయినందుకు వెళ్ళిపోవాలి. నేను ఎందుకు వెళ్ళాలి? దెబ్బతో నోరు మూసాడు. నెట్ట ప్రపంచం అంతా వెళ్తుంది. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? కొత్తగూడెంలో జరుగుతున్న ఈ సభలు ప్రపంచ దేశాల్లో ఉన్నవాళ్ళు, తెలుగు తెలిసిన ప్రతివాడు చూస్తున్నాడు ఇప్పుడు నెట్. దేవుని పిల్లలారా, ఎవడికి భయపడను ఈ విషయంలో. ఓపీ త్యాగి ఎప్పుడైతే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాడో కచ్చాడో. అప్పటికి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న అధికార పార్టీ జనతా పార్టీ. కాంగ్రెస్ను కూకటవేళ్లతో లేపేసింది జనతా పార్టీ. జనతా ప్రపంచం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక్క ఆంధ్ర రాష్ట్రం తప్ప ఒకే ఒకడు ఎన్నికయ్యాడు. అప్పుడు మా ఆంధ్ర రాష్ట్రం నుంచి అతడు నీలం సంజీవ రెడ్డి ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నీకు అసలు ఏం తెలుసు? డొక్క సింపితే చరిత్ర తెలీదు, ఊరి చరిత్ర తెలీదు, పట్టణ చరిత్ర తెలీదు, స్టేట్ చరిత్ర తెలీదు, ఇండియా చరిత్ర తెలీదు, ప్రపంచ దేశాల చరిత్ర తెలియదు. ప్రతి వాడు నాయకుడైతే, పార్లమెంటేరియన్ అయితే ఖబర్దార్ బైబిల్ జోలికి వస్తే. అలా శాసించేవాడు ఎవడైనా ఉన్నాడండి దేశంలో క్రైస్తవుడు? టోనీ బ్లేర్ ఏమన్నాడు తెలుసా? సింహగర్జన చూడండి, మీరు రాసినవి నాకు చాలా నచ్చాయి, నేను పాటించడానికి ప్రయత్నిస్తానన్నాడు మాజీ ఇంగ్లాండ్ ప్రధాని టోనీ బ్లేయర్. సింహగర్జనలో ఉంది. అలాగే ఆస్ట్రేలియన్ ప్రధాని, మీ మాటలు చాలా బాగున్నాయి, తప్పనిసరిగా థ్యాంక్స్ ఇలాంటి పుస్తకాన్ని మాకు పంపించినందుకు అంటున్నాడు. ప్రపంచ దేశాలు హోరెత్తుతుంటే ఆ దేశంలో పుట్టిన వాళ్ళ దేశాన్ని సరిచేసుకోలేని చేతగాని వారు మన దేశం వచ్చి మనకు నేర్పించే బోధ ఏంటి చెప్పండి? అదే చదువుతున్నారు మీరు కీర్తన 94:16. దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును, దోషము చేయు వారికి విరోధముగా నా పక్షమున ఎవడు లేచునని దేవుడి రాత్రి అడుగుచున్నాడు మిమ్మల్ని. సంఘమా, సంఘ నాయకులారా, సంఘ కాపరులారా, నేరం జరిగిన చోట ఎందుకు ఇలా జరుగుతుందని ఎవరైనా అడిగితే మంత్రుల్ని వాళ్ళు చెప్పే సమాధానం ఏంటో తెలుసా మీకు? చట్టం తన పని చేసుకుంటూ పోతుందని. వీళ్ళకు ఒక చట్టం ఉన్నప్పుడు ఆ చట్టం నేరస్తులను శిక్షించే అధికారము గలదైనప్పుడు లోకాలను కలిగించి ప్రతిరోజు తినడానికి అంత అన్నం పెట్టి పీల్చడానికి ప్రాణవాయువునిచ్చి మహావిశ్వాన్ని కలిగించిన దేవుడు తప్పు చేసిన ఏ దేశాన్నైనా ఎందుకు విడిచిపెడతాడు? ఆలోచించండి. అందుకని అంటున్నాడు,
ఒకసారి చెప్పు, అంత్యకాల పిలుపు, చివరి గడియ మేలుకొలుపు, ప్రపంచానికి శాసించన్నాడు. శాసించు నాయన, శాసించు, నీ వెనుక నేనున్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనం చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26, 27 వచనాలు. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా పనులు, దేవుని పనులు చేసిన వానికి జనుల మీద అధికారాన్ని ఇస్తున్నాను. అమెరికా, రష్యా, జపాన్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ప్రపంచ ప్రజల మీద అధికారం ఇస్తున్నాను నీకు. అతడు ఇనుప దండముతో వారిని ఏలుతాడు. వారి కుమ్మరి వాని కుండల వలె పగలగొట్టబడుదురు. కొట్టు, అలా చెత కొట్టొక్కొక్కడి నిన్ని. ఇది మీ గురించి రాసిన మాట. మీకు వర్తిస్తుందా ఈరోజు అది? అందుకే అన్నాడు ఆయన, దేవుని దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును, దోషము చేయు వారికి విరోధముగా నా పక్షమున ఎవడు లేచును అని తండ్రి బాధపడుతున్నాడరా. నీకు మాట ఇచ్చాడు, ఆదరించే మాట. చెప్పమంటారా? సామెతల గ్రంథం 21వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 30వ వచనం. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు. దేవునికి విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు. 19:21. మరేం నిలబడుతుందో చూడండి. అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. నరుని హృదయములో ఆలోచనలు అధికముగా పుట్టును, కడకు దేవుని తీర్మానమే జడ్జిమెంట్ స్థిరం. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు అన్నాడా లేదా? యేసుక్రీస్తు అన్నాడా లేదా? ఇస్కరియోతు యూదా పట్టి అప్పగించిన నాడు, పేతురు మల్కనే సైనికులు చెవిత్యగా నరికిన నాడు, నేటికి 1950 సంవత్సరాల క్రితం చరిత్ర పుటలలో కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనము. కత్తి పట్టుకొనివాడు కత్తి చేతే నశించిపోతాడు. తుపాకీ పట్టి 35 సంవత్సరాలు దక్షిణ భారతదేశంలోని 3 రాష్ట్రాలను గడగడలాడించిన కిల్లర్ నరహంతకుడు వీరప్పన్ అదే తుపాకీ గుండె కణతలో దూరి చచ్చాడు. కదా? ప్రతి రాత్రి ప్రపంచ పటం మీద నిద్రపోయి ప్రపంచాన్ని పరిపాలించాలనుకుని ఫిరంగులతో, తుపాకీలతో రాజ్యాన్ని జయించాలనుకున్న మహాభయంకర నియంత, నేత, క్రూరుడు హిట్లర్ వాడి తుపాకీతో వాడే కణతలో కాల్చుకున్నాడు. తమిళనాడు నుండి వలస వెళ్ళి అక్కడ నాకు దేశం కావాలి అని అమాయక జనాన్ని, వేలు లక్షల మందిని కిరాతకంగా చంపేసిన తమిళ పులి నాకంటే 2 ఏళ్ళు చిన్నాడు, ప్రభాకరన్ పిల్లై ఏ బాంబులు ఉపయోగించాడు వాటితోనే చచ్చిపోయాడు. 35 యెహెజ్కేలు గ్రంథము 6వ వచనం. బైబిల్ ఎంత గొప్పది. యెహెజ్కేలు 35
6వ వచనము, నా జీవము తోడు నేను నిన్ను రక్తంగా చేసేస్తాను. నీ రక్తము, ఏ రక్తాన్నైతే నువ్వు దెబ్బతీసావో, ఎవరి రక్తాన్నైతే చిందించావో, ఏ అమాయకుల రక్తాన్నైతే నువ్వు చిందించావో, కార్పించావో, ఆ రక్తము నిన్ను తరుముతుంది. రక్తము ఎదుట వాడి ప్రాణాలు తీసి కసకస వాడి పీకల కోసి వాడి కాళ్ళు చేతులు నరికి వేట కొడవళ్లతో పలుగులతో మధ్య మార్గంలో ఫ్యాక్షనిస్టుగా మారి ఉగ్రవాదిగా మారి చంపేస్తున్నావే, రక్తాన్ని చిందిస్తున్నావే. ఏ రక్తం నీకిష్టమని నువ్వు అనుకుంటున్నావో ఆ రక్తమే నిన్ను తరిమి వేస్తుంది. ఇది నా మాట అన్నాడు దేవుడు. ఇది నా మాట, ఇది యెహోవా వాక్కు. దేవుని పిల్లలారా, ప్రపంచ బడులలో నేర్పించని జ్ఞానం, ప్రపంచ కవులలో రాని జ్ఞానం, అభ్యుదయాల అంగడిలో దొరకని జ్ఞానం, మహాజ్ఞానం యేసే జ్ఞానం. ఆలోచించండి. బాగున్నాయా? సమాజాన్ని చైతన్యం చేసే, సొసైటీని బాగు చేసే ఇలాంటివి ప్రపంచ ప్రజలకు ఈ మీడియా ప్రకటించగలిగితే ప్రపంచమే, ఈ లోకమే ఒక స్వర్గలోకంగా మారిపోయేది. కానీ ఈరోజు అది లేదు. దానికి కారణం ఎవరు? కళ్ళు మూసుకోండి. తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను, విన్నారు. కేవలము విని మరిచి వాళ్ళను వాళ్ళు మోసం చేసుకోనకుండా మీ మాట విన్న ప్రతి ఒక్కరూ బ్రతుకులో నిజంగా తమ జీవితంలో నిలిచి నడుచుకునే భాగ్యం ఇవ్వండి. ఈరోజు ఈ పట్టణంలో ఉన్న ప్రజలే కానీ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ద్వారా చూస్తున్న ప్రేక్షకులందరి కొరకు ప్రార్థిస్తున్నాను. తండ్రి, కేవలం వినువారుగా ఉండకుండా విన్నదాన్ని బ్రతుకుబాటలో పెట్టుకునేటట్టు చేయండి. కన్వీనియన్స్ కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ పట్టణంలో ఈ సభలు జరగాలని ఎన్నో వేల రూపాయలు తమ కష్టార్జితం నుంచి ఇచ్చి కష్టపడి చేశారు. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన పిల్లలందరినీ ఆపదల్లో, కష్టాల్లో, రోగాల్లో, బాధల్లో, సమస్యల్లో, వేదనల్లో ఎవరెవరు కలత చెందుతున్నారో ఆ బిడ్డలందరికీ శాంతిని ప్రసాదించండి. యేసునామని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మీ అందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.